అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమేం ప్రసాదాలు చేశారు? లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఇది నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకోని. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అంటున్నారు. బట్ నాకు డైలీ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఎందుకో పోయిందండి. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే మీకు కొంచెం స్పెషల్‌గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీడియో కంప్లీట్‌గా చూడాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్న ఉద్దేశంతో లాంగ్ వీడియో అన్నది అకేషన్‌ని బట్టి షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక ఇంటి పక్కన అమ్మమ్మ ఇచ్చిన టమాటా చెట్లకైతే ఒక 4, 5 టమాటా కాయలైతే వచ్చాయన్నమాట. నేను ఇంటి ముందు ముగ్గేసి పొయ్యి అన్నది వెలిగించి నీళ్ళ కాగబెట్టేసి ఇంట్లోకొచ్చి ఇక్కడ మొత్తం కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. గిన్నెలన్నీ బయటేసుకొని కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే ఇక ఈ ఇల్లంతా ఎలా అవుతుందో మీకు తెలిసిందే కదా! ఫెస్టివల్ టైంలో ఏది ఎలా తీస్తాం పెడతాం అన్నది ఒక ఐడియానే ఉండదు. నిన్న నేను చేసిన ఒక తప్పేంటంటే అమావాస్య అని తెలియక ఇల్లంతా కడుక్కొచ్చి పూజ గది కడుక్కొచ్చాను. అందుకోసమనేసి ఈరోజు మళ్ళీ ఇల్లంతా కడిగి పూజ గది అయితే కడిగిస్తున్నాను సమీర్‌తో. ఇల్లు నేను కడుక్కొచ్చాను. పూజ గది అయితే క్లీన్ చేయమని చెప్పాను. నిన్న ఎలాగో క్లీన్ చేశాను కాబట్టి కొంచెం తనకి పని కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఇక నేనైతే వాటర్ డైలీ మార్నింగే ఈ లోటా అయితే కన్ఫామ్‌గా తాగుతాను. లెమన్ వాటరా లేకపోతే నార్మల్ వాటరా అయినా సరే. నేను మళ్ళీ మండే నుంచి డైట్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ నా వెయిట్ అయితే 66.500 గ్రామ్స్. కొంచెం వెయిట్ పెరిగాను 1½ కేజీ దాకా. రీజన్ ఏంటంటే 15, 20 రోజుల నుంచి ఫంక్షన్లు తప్ప ఇంకేం లేదు. ఎంత లిమిట్‌లో తిన్నా కానీ మనం బయట ఫుడ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు. మసాలాలు ఆ ఎఫెక్ట్‌లు ఉంటూనే ఉంటాయన్నమాట. సో, ఇక నేను ఫెస్టివల్ కోసం తీసుకున్నటువంటి బ్యూటిఫుల్ 3 పీస్ సెట్. కలర్ అయితే గనక ఇప్పుడు ట్రెండా కాదా నాకు తెలియదు. ఈ రస్ట్ ఆరెంజ్ అంటారో, ఆరెంజ్ అంటారో. కానీ నిజంగా ఎంత బావుందో ప్రింట్‌తో వచ్చింది. అండ్ ఇదంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ లెక్క అనమాట. మస్తుందండి ఫ్రంట్ పార్ట్‌లో. అండ్ డ్రెస్ మొత్తం కూడా ప్రింట్ అనమాట. ఎక్కడా కూడా కలర్ అన్నది ప్రింట్‌కి పోవట్లేదు. నేను మొత్తం రఫ్ చేసి అండ్ వాష్ చేసి కూడా చూసాను. ఇవైతే ఎక్కడా పోవట్లే. బట్ డ్రెస్ కలర్ అయితే కొంచెం ఎలుస్తుంది. వైట్ వాటిల్లో అయితే ఏమాకండి. ఫస్ట్ కలరు బట్టలు ఏవైనా సరే 1, 2 వాషులకి కొంచెం కలర్ పోవటం కామనే. తర్వాత కలర్ అన్నవి పోవన్నమాట. భయపడనవసరం లేదు. 3 పీస్ సెట్ ఎప్పుడు తీసుకున్నా నేను చాలా లూజ్‌గా ఉండేటట్టే తీసుకుంటాను. రీజన్ ఏంటంటే బోటమ్ అన్నది మనం ఎలా కూర్చున్నా, ఎలా ఉరుకులు పెట్టినా, ఎలా ఉన్నా గానీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. సో, అందుకనే నేను ఎల్ సైజ్‌లో తీసుకున్నా. ఎమ్ అయితే నాకు సెట్ అయిపోతాయి. ఫిట్‌గా మంచిగుంటది. బట్ నేను ఎల్ అయితే తీసుకున్నా. మీకు కూడా చెప్తున్నాననమాట. మీరెప్పుడైనా మీ సైజ్ కంటే కొంచెం పెచ్చుగా అయితే తీసుకుంటే బాటమ్ లూజ్ వస్తది. మీకు కంఫర్ట్‌గా ఉంటది. మీరు కావాలంటే పైన టాప్‌ని స్టిచ్ చేయించుకోవచ్చు. లైక్ ఒక కుట్టు, 2 కుట్లు వేయించుకున్నా పర్లేదు. బట్ బాటమ్ మీకు అన్‌కంఫర్ట్‌గా ఉంటే తొందరగా కిస్తా దగ్గర చినిగిపోవటం అది ఎఫెక్ట్ ఉంటది. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను సాంబార్ కోసం కొన్ని కూరగాయలైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ సమయు అయితే రెడీ అయిపోయింది కదా! స్నానం చేసింది కదా! తనైతే గనక దేవుడికి నైవేద్యంగా పెట్టటం కోసం ఉగాది పచ్చడైతే చేస్తుంది. సమయు కొంచెం కొంచెంగా నేర్చుకుంటుంది ప్రతి ఒక్కటి గూడా. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఆడపిల్లలు, మగపిల్లలు ఎవ్వరైనా సరే వర్క్ అన్నది నేర్పించండి. వాళ్ళని గారాబాలు చేసుకోవటం వల్ల వాళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది తప్ప ఏం లేదు. వర్క్ విషయంలో మీరైతే గారాబాలొద్దండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బావుండాలి అంటే గనక వర్క్ అన్నది నేర్పించాలి ఖచ్చితంగా. ఇంట్లో వర్క్ గూడా. ఇంట్లో వర్క్ అవసరం లేదు. జాబ్ చేస్తే చాలనుకోకండి. జాబ్ చేసి డబ్బు సంపాదించిన వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినటం కోసమే. ప్రతిరోజు బయట తినరు గదా! కొన్ని ఇంట్లో గూడా వండుకోవాలన్న ఫీలింగొచ్చినప్పుడు అసలు గ్యాస్ ఎలా ఎలిగిస్తారు? ఇదెలా జేస్తారు? అదెలా జేస్తారన్న సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆడపిల్లలైనా, మగపిల్లలైనా నేర్పించండి. ప్రతి పేరెంట్స్‌కి పిల్లలు వాళ్ళ పెద్ద ఇదన్నట్టే వాళ్ళకు. గొప్పన్నట్టే. కానీ వర్క్ విషయంలో మాత్రం వాళ్ళకి ఆ కష్టం నేర్పిస్తేనే బావుంటదని నా ఒపీనియన్ అనమాట.
సో, అందరిని ఏకీభవించమని చెప్పను గానీ, అబ్బాయైనా, అమ్మాయైనా సరే ఇద్దరు వర్క్ చేయాలి కంపల్సరీగా. ఇంట్లో వర్కులు షేర్ చేసుకుంటేనే. ఇక ఇక్కడొచ్చేసి సంయుక్త వాళ్ళ డ్యాడీ అయితే గనక ఇంటి ముందు ఇలా మామిడి తోరణం అయితే కడుతున్నారు. ఇక సమయ వచ్చేసి ఈ ఆకులన్నీ కూడా సెట్ చేస్తుందనమాట. అండ్ ఇంటెనకమాల గూడా తోరణం అయితే కట్టారండి. ఈ తోరణం కట్టేటప్పుడు నాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. ఎందుకంటే ఆ తోడేమో అదంతా గుచ్చటం. బట్ సౌమ్య సింపుల్‌గానే కట్టేస్తుంది. నేనే షాక్ అయ్యాను. అండ్ ఈ డ్రెస్ అయితే చాలా బావుంది. లింక్ అయితే నేను షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు ఇస్తాను. అండ్ మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ లింక్ దగ్గర కూడా క్లిక్ చేయండి. కింద కనిపిస్తుందనమాట. సో, డ్రెస్ విషయానికొస్తే అదే చెప్పాలనుకున్నాను. అకేషన్స్‌కి కొంచెం ఈ 3 పీస్ సెట్స్ కాటన్ అండి. ఇది చెప్పటం మర్చిపోయాను. కాటన్ డ్రెస్ అనమాట ఇది. సిల్క్ గాదు. కాటన్ డ్రెస్సు. సమ్మర్‌లో మీరు ఎక్కడికేసుకెళ్ళటానికైనా చాలా 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 బావుంటుంది. అండ్ చున్నీ గూడా వచ్చింది కాబట్టి సో, కాస్ట్‌కి అండ్ క్వాలిటీకి వర్త్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక నేను వంటలైతే స్టార్ట్ చేయాలి. ఒక 2 రకాలనుకుంటున్నాను. గారెలు అండ్ చక్కెర పొంగలి. సో, చక్కెర పొంగలి అనంగానే ఎంతమందికి నోట్లో నీళ్ళూరుంటాయి. సో, అది చేసే విధంగా చేస్తే గనక ఖచ్చితంగా టెంపులు ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంటది. ఇక్కడ వచ్చేసి సంయుక్త ఉగాది పచ్చడైతే చేసింది. సాంబార్ కోసం చింతపండు కూడా నానబెట్టాను. అండ్ ఇక్కడ పప్పయితే కుక్ అవుతుందనమాట. పప్పు చారు చేయటం కోసమనేసి. ఇదేంటో మధ్యలో ఒక చాటే కుక్ అయ్యి చుట్టూ కుక్ అవ్వలేదు. అండ్ మేబీ తిప్పకపోవటం వల్ల రీజన్ ఏమో అనేసి అంత కంప్లీట్‌గా తిప్పాను. సో, ఒక 10 మినిట్స్‌లో కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాననమాట. గ్యాస్ కష్టాలు బాగా వస్తున్నాయి గాబట్టి, స్టవ్ మీద అంత సేటు ఈరోజు రెసిపీస్ అయితే చేయను. మొత్తం కట్టెల పొయ్యి మీదే చేద్దామని ప్లాన్ జేసుకున్నాను. ఇక అల్లము, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. తర్వాత కరివేపాకేసేసి ఇక దాంట్లోకది ఇదంతా వేసుకున్నాను. ఉల్లిపాయలైతే వేసుకోలేదు. ఎందుకనో విన్నాను నేను దేవుడి దగ్గర పెట్టే వాటికి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు వాడకూడదు అని. మేబీ నేను రాంగ్ ఇనొచ్చు, రైట్ ఇనొచ్చు. బట్ నాకెందుకో ఈరోజు ఎయ్యబుద్ధి కాలేదు. అందుకని వేయలేదు. ఇక చక్కెర పొంగలి కోసం బియ్యం, పప్పు కలిపి వాటర్ పోసేసి పొయ్యి మీద అయితే పెట్టాననమాట. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువే గాబట్టి మనం కట్టెల పొయ్యి మీద చేస్తేనే గ్యాస్ సేవ్ చేయగలుగుతాం. రోజు చేసేయి అన్నం కూరలంటే కొంచెం కష్టం గానీ, ఇలా ఫెస్టివల్ టైంలో 3, 4 వంటలు ఉన్నప్పుడైనా కొంచెం గ్యాస్ సేవ్ చేసుకోవటం వల్ల మనకి కొంచెం బెటర్‌గా ఉంటుందేమని నా ఒపీనియన్ అనమాట. ఇది సంయుక్తనేమో లంగా ఓణి వేసుకుంటానని చెప్తుందక్కడ. సరేలే వేసుకో అని చెప్తున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి రైసు అండ్ పప్పయితే కుక్ అవుతున్నాయి. నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెండిటిని. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. అర గ్లాసొచ్చి పప్పు తీసుకున్నాను. దానికి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాననమాట. సో, ఇక్కడొచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం నేను మెత్తగానే వండాను. చక్కెర పొంగలి మరి ఇత్తులిత్తులుగా అట్లా ఉండకూడదనేసి. ఇక ఇక్కడొచ్చేసి చూస్తున్నారు గదా! పప్పయితే రెడీగా ఉంది. ఇక గారెల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. మీకు తెలియని ప్రాసెస్ కాదు. బట్ కట్టెల పొయ్యి మీద గాబట్టి సో, కంప్లీట్‌గా అయితే చూసుకోండి. అండ్ ఆ ఫీల్ కోసం నాకు ఒక్క చిన్న ఇదే ఉంటదో తెలుసా? ఏ పనైనా గాని సింపుల్‌గా అయ్యేదాన్ని దాన్ని డెలికేట్‌గా ఎలా చేయాలి నన్ను నేను అంటే ఆ సిట్యుయేషన్‌లో బట్టి నేను ఊహించుకొని వాయిస్ మెసేజ్ ఇచ్చేటప్పుడు అలా గుర్తొస్తుంటాయి గదా! అప్పుడు అనిపిస్తూ ఉంటదనమాట. ఏంటి ఇది ఇంత సింపుల్‌గా అయ్యేదాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేశాను నేను అనేసి. అదిదా పార్వతి మ్యాజిక్ అనిపిచ్చింది. ఇక నూనెయితే వేసేసాననమాట కళాయిలో. చక్కగా వేడైన తర్వాత కొంచెం చేయి తడుపుకుంటూ మనం పిండి తీసుకొని ఇలా అయితే వేసుకుంటున్నాను. షేపుల గురించయితే అడగొద్దు. మీరు చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఉంటే గనక గారెలు అనంగానే 2 చేతులతో చేయగూడదు. దట్ మీన్ మీరు ఒక క్లాత్ తీసుకున్న, అరిటాకు తీసుకున్న ఏదైనా గానీ అలా చేయగూడదు. ఒక చేత్తో తడుపుకొని పిండి తీసుకొని అలా వేళ్ళ యొక్క అచ్చులు పడాలి. బొటన వేలుతో అక్కడ రంధ్రం చేసి అలా నూనెలో వేసేసుకోవాలి. అంతే తప్ప 2 చేతులు వాడకూడదు అనేసైతే చెప్పారు. మీరు ఇంటారా పార్వతి అంటే, చాగంటి గారియి ఇంటాను అండ్ గరికపాటి గారియి ఇంటాను. గరికపాటి గారు ఒక వీడియోలో చెప్తారనమాట. అందరూ దీపారాజన ఎలా చేయాలి? దీపారాధన.
ఎలా చేయాలి? అంటే అగ్గిపుల్లతో వెలిగించొచ్చా? లేపోతే గనక అగరొత్తులతో ఎలిగించాలా? అని అడుగుతూ ఉంటారు. అగ్గిపుల్లయితే, అగరొత్తులైతే మనం చేసే అవి 2 వచ్చినవి చెట్ల నుంచే కదా! సో, దాంతో ఎలిగించాలా? దీంతో ఎలిగించాలా? అని అడుగుతూ ఉంటారు అనేసి ఆయన ఒక వీడియోలో చెప్తారు మీరు ఇనుంటే గనక. నేను అలా అగ్గిపుల్లతో ఎలిగించినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంటుంటారు, "అలా ఎలిగించకూడదు పార్వతి, అగరొత్తితో ఎలిగించాలి" అనేసి. బట్ కొన్ని వింటాను. అన్నీ వింటాను, అన్నీ చేస్తాను అని నేను చెప్పలేను గానీ, కొన్ని విన్నప్పుడు మాత్రం నేను పాటిస్తాననమాట. అది గాక నాకనిపిచ్చిద్ది ఫస్ట్ నుంచి ఇవి నాకు తెలుసా? వాళ్ళు చెప్పక ముందు నుంచి ఏంటి నేను ఇలాగే చేస్తున్నాను కదా! కూడా అనిపిస్తూ ఉంటది. మీరు కూడా అలా విని మీకనిపించినయి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ గారెలైతే వేసుకుంటున్నాను. అత్తయ్యకి కొంచెం హెల్త్ అయితే అప్‌సెట్‌గా ఉందన్నారు. సో, అందుకనే నేను కూడా ప్రసాదాలు అత్తయ్యకి కూడా పంపిస్తే దేవుడి దగ్గర పెట్టుకుంటారు అనేసైతే ప్లాన్ చేసి ఒక 3 వాయిలైతే గారెలు కూడా వేసేసుకున్నాననమాట. నాకు పొయ్యి మీద వండేటప్పుడు కొంచెం మైనస్‌గా ఏమనిపిస్తుందంటే గాజులు పొ పొయ్యి కాక్కి మస్తు ఇదైపోతుందనమాట. అవి కిందకన్నా కానీ మడికట్టు దగ్గర బాగా ఇబ్బందవుతుంది. ఆ వేడొచ్చేసి. సో, ఇలాంటి ధూళ పనులు నేనే ఎక్కువ జేస్తాను. అండ్ వేడిగా ఉంది దింపేటప్పుడైనా మంచి క్లాత్ తీసుకోవాలా, అక్కడ కూడా చేతులు కాల్చుకున్నాను. అట్లుంటది పార్వతీతోటి. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను. అసలుకా అంతకుముందు నేనొక మ్యూజిక్ కొనుక్కున్నాను 800 పెట్టి. ఆ మ్యూజిక్ అన్నది టెంపుల్ మ్యూజిక్కు చక్కగా ఫ్లూటు వాయిస్ ఇనిపిస్తుంటదనమాట. సో, అలా కొనుక్కున్నాను. ఆ మ్యూజిక్ ఇలా అకేషన్స్ అప్పుడు యూజ్ అవుతదని. కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ యాడ్ చేశాననుకోండి కాపీరైట్ ఏస్తున్నారు. ఏంటయ్యా కాపీరైట్ ఏస్తున్నారని అడిగాననుకోండి, సో, కొంతమంది యూజ్ చేస్తున్నారు. మాకు కొన్ని మెయిల్స్ అర్థం కావట్లేదు. అందుకని కాపీరైట్ ఏస్తున్నాం అని చెప్పాను. నిజంగా నాకైతే 800 పెట్టి ఎందుకురా అయ్యా కొనుక్కుంది నేను అనిపిచ్చేసిందనమాట సీరియస్‌గా. సో, అట్లుంటవి. కొనుక్కునేటప్పుడు మ్యూజిక్‌లు అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే హెల్ప్ అవుతదని నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా అంతకుముందు వీడియోస్‌లో ఇనుంటారు. ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేదాన్ని. ఇప్పుడు నేను కొనుక్కున్న దానికి గూడా కాపీరైట్‌లు పడుతుంటే అంటే నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, వాళ్ళు రెస్పాండ్ అయ్యేసరికి ఆ డబ్బులన్నీ వాళ్ళకెళ్ళిపోతున్నాయనమాట. మరి అలా ఉంటే ఇంకేం జేశాను? మళ్ళీ వాళ్ళేం జెప్తున్నారు తెలుసా? నెక్స్ట్ టైమ్ మీరు పెట్టుకునేటప్పుడు ముందే ఇన్ఫార్మ్ జేయమంటున్నారు. అలా ఎలా జేస్తాను? ఒక్కోసారి ఇన్ఫార్మ్ చేయగలుగుతాను, చేయలేకపోవచ్చు. నేను ఆల్రెడీ కొనుక్కున్నప్పుడు నా మెయిల్ ఐడీ, ఫోను నంబర్‌ని ఇది కాదు వీళ్ళది, వీళ్ళకో ఛానెల్ ఉంది, వీళ్ళు కొనుక్కున్నారని నువ్వు ఫిక్స్ అయిపోయి నాకు వేయకుండా ఉండాలి కాపీరైట్ గాని. నా ఛానెల్ కాపీరైట్ యేసుకుంటే మళ్ళీ నేనేనంట వాళ్ళకి ప్రతిసారి చెప్పాలంట. నా ఛానెల్ ఇది నువ్వు కాపీరైట్ ఎయకని. సో, అట్లుంటాయి. కొంచెం కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కోండి. ఏదైనా మీరు యాప్‌కి సంబంధించింది కొనుక్కునేటప్పుడు గూడా కొంతమంది కాయిన్ మాస్టర్ అని కొనుక్కుంటారు గదా! సో, అప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. ఇక మా ప్రసాదాలు రెడీ అయిపోయాయి. దేవుడి దగ్గర గూడా పెట్టి పూజ చేశాం గదా! ఇక్కడ సంయుక్త వచ్చి వాళ్ళ డ్యాడీకి పెడుతుంది. తర్వాత ఆయన హ్యాండ్ వాష్ చేసుకొచ్చి నాకు, సంయుక్తకి ప్రసాదం అయితే పెట్టారు. సో, సంయు లెహంగా ఎలా ఉంది? దీన్ని క్రాప్ టాప్ కింద నేను సెట్ చేశాను. మీకు గుర్తుంటే మా బావగారు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్‌మెంట్ రోజు క్రాప్ టాప్ కింద యేసుకుంది సంయు. అండ్ సెకండ్ టైమ్ సంక్రాంతికి గూడా యేసుకుంది. బట్ 2 టైమ్స్ ఏమో లెహంగా కింద ఉంటది అనేసి లెహంగా కోసమని దుప్పట్టా కొనుక్కొచ్చాననమాట. సో, మనం ఫస్ట్ కుట్టిచ్చేటప్పుడు క్రాప్ టాప్ కింద కుట్టిచ్చామనుకోండి, దాన్నే తర్వాత లెహంగా కింద గూడా కన్వర్ట్ జేసుకోవచ్చు. ఆవేశపడి లెహంగా కింద కన్వర్ట్ జేస్తే అది ఒక స్టైల్‌లో తప్ప ఎలాగో వాడము. ఇక ఇక్కడొచ్చేసి మా వారు 3 సార్లు పెట్టారు ప్రసాదం. సరే అని తిన్నానా, ఇదిగో నాలుగోసారి పట్టు. ఇక అంతే నేను బెట్టను. ఇక ఈయనతో ఇదే తలనొప్పండి. వద్దంటే పెడతన్నా అంటారు, పెడతన్నా అంటే వద్దంటారు. ఇక్కడ చూసారా పచ్చిమిరపకాయ ఏత్తన్నారు. కోపం రాదా చెప్పండి? ప్రసాదం గబక్కన కింద ఇది జేయలేము. నోట్లో యేసుకొని నవ్వులే. ఏం జేత్తాం? సైకోతనానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే హస్బెండ్‌లేనండి. భార్యలని ఎలా వేధించాలన్నది వాళ్ళకి దెలిసినంత ఎవరికీ తెలియదేమో అనిపిచ్చింది. సో, అలా అంటే కొంతమంది హస్బెండ్‌లు ఫీల్ అవ్వచ్చు. భార్యలు గూడా కొంతమంది అలాగే ఉన్నారులెండి సైకోల లెక్క. సో, అందుకనే ప్రయారిటీ అన్నది ఇద్దరికీ ఇవ్వాలి. వాళ్ళకి సగం, వీళ్ళకి సగం లెక్క. ఇక నేనైతే సాంబార్ పెడుతున్నాననమాట. పప్పయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను గాబట్టి పక్కన ఇక ఈరోజైతే 3
మూకుళ్ళున్నాయన్నమాట పొయ్యి మీద వండి. వాటిని రుద్దేసరికి ఉంటది నా సంగతి. ఎందుకు అంటారేమో, మొత్తం మసి పట్టేసి ఉంటది గదండీ! సో, రుద్దటానికి చేతులంతా నలుపయ్యి 2 డేస్ బాటిలే అనమాట ఆ నలుపన్నది మసి. అండ్ కింద బూడిద అలా రాద్దామా అంటే మళ్ళీ ఎందుకు ఫుడ్ ఐటెమ్స్‌లో ఏమైనా యాడ్ అయిద్దేమో అని భయంతో గూడా ఇది చేయట్లేదు. సో, సాంబార్ గూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ అయితే నైట్‌ది సరిగ్గా వీళ్ళు తినలేదు. అదే ఉందనమాట. ఈ ఫుడ్ ఐటెమ్స్ ఇప్పుడు ప్రసాదాలు తిన్న తర్వాత ఇద్దరు మాకొద్దంటే మాకొద్దన్నారు. సో, తర్వాత కాస్త అంతా నిదానంగా వండొచ్చులే అని ఓన్లీ చారు పెట్టేసి అత్తయ్యకి, మావయ్యకి పంపించి అండ్ ఇంటి పక్కన మా అమ్మోళ్ళకిచ్చి నేనైతే కాస్త ఆ సద్దన్నమే పెట్టుకొని తినేసాననమాట. సో, ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే గనక లైక్ జేసి సబ్స్క్రైబ్ జేయటం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ ఎప్పుడూ నాకుండాలి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్. ఇంకొంచెం పులుపు తగ్గిందనిపిచ్చింది. అందుకే కొద్దిగా పిండుతున్నాననమాట వాటరేసి. థ్యాంక్ యూ.